వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ ద టైమ్ విత్ కావ్య. సరే ఇది చెప్పండి, మీలో ఎంతమందికి హారర్ మూవీస్ అంటే ఇష్టం? జస్ట్ నాలాగా నాకైతే హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ పాటికి మీరు గెస్ట్ చేస్తుంటారు కదా ఈ వీడియో దేని గురించి అనేసి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ ఈస్ ది వేలింగ్. ఈ మూవీ కొరియన్ హారర్ ఫిల్మ్. ఈ మూవీలో ప్రతి సీన్ సూపర్బ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ప్రతి సీన్ లో ఒక కన్ఫ్యూజన్ ని, ఒక ఫియర్ ని, ఒక భయంని క్రియేట్ అయితే చేస్తుంది ఈ మూవీ. మీ ఐస్ తిప్పుకోకుండా చూస్తారు, ట్రస్ట్ మీ గైస్. అండ్ నెక్స్ట్ సీన్ ఏంటో కూడా మీరు అసలు గెస్ చేయలేరు. ఇట్స్ వర్త్ వాచింగ్. ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ యుల్ ఫీల్ లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క సీన్ ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి, కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేస్తాయి. చూసినంత సేపు యుల్ బి లైక్ ఇన్ దట్ డ్రామా. ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ క్లైమాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మూవీ అయిపోయిన తర్వాత కూడా. అలాంటి ఒక మూవీ ఇది. డోంట్ మిస్ ఇట్ గైస్. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్, హులు, అమెజాన్ ప్రైమ్, జియో సినిమాస్ అండ్ డిస్నీలో కూడా అవైలబుల్ ఉంది. సో గో చెక్ ఇట్. సో ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ బై. గౌరవ్ తివారీ రీసెంట్గా నటించిన ఒక మంచి హారర్ వెబ్ సిరీస్ ఇది. సో బాలీవుడ్ నుండి ఇంత మంచి వెబ్ సిరీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈ వెబ్ సిరీస్లో అయితే పారానార్మల్ యాక్టివిటీ ఇన్వెస్టిగేటర్ ఫేస్ చేసే ఛాలెంజెస్ని చాలా బాగా చూపించారు. అండ్ యాక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ బై అనే వెబ్ సిరీస్ నిజంగానే భయాన్ని క్రియేట్ చేస్తుంది. లైక్ మీరు ఇలా ఇలా చూడాలన్నా కూడా భయపడతారు ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ వెబ్ సిరీస్, ట్రస్ట్ మీ. అండ్ బోనస్ టిప్ ఏంటంటే నైట్లో చూడండి, డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మీకు అమెజాన్ ప్రైమ్ అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ని ఫీజ్ చేసుకోండి. ఈ మూవీ సజెషన్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవి ఆల్రెడీ చూసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ చూడకపోతే లేట్ ఎందుకు, వీకెండే కదా, వెళ్ళి చూసేయండి. So if you like the video, please do follow and subscribe the channel. Thanks for watching guys. See you in the next video. Bye bye.